Hello. Hi, sir. Hi. Hi, sir. చేసారా చేయలేదా? No, sir. ఏమైందమ్మా అందరూ వస్తారు హాలిడేస్ వచ్చి? కొంచెం బిజీగా ఉన్నాం అందుకే చేయలేదు సార్ సార్ రేపటికల్లా చేసేస్తాం. అదర్స్ నేను ముందు రికార్డింగ్స్ అవి ఒకసారి చూసుకున్నా. సో స్టార్టెడ్ ఇంక్ ఇంకా బిగినింగ్ లో ఉన్నా. So we completed strings, right? See here. Okay. Today we'll start with the concept of called as constructor. We'll start understanding about concept called as constructor. Okay. So we'll learn one by one. Looks like a method and name should be same as class name. Constructor cannot return any value. Okay. Constructor cannot return any value. Okay. So it is used to create an object to a class. Fourth one is whenever an object is created, the constructor logic will get executed. Okay, whenever an object is created, the constructor logic will be created. Constructors are of two types. First one is going to be called as parameterized constructor. Second one is non-parameterized constructor. Okay, so first let's see line number 1 to line number 4, and then we'll see about your types of constructors. Okay, so I have created like constructor IMPL. I have created a class with name as constructor IMPL. Okay, so what I told, line number 1 looks like a method and it should be same as class name. So he is telling that it should be look like a method and same as class name. Constructor, open curly braces, close curly braces. That's it. So this is going to be called as your zero argument
zero argument based constructor or non-parameterized constructor. Or non-parameterized constructor. Okay, this is called your constructor. Okay, so system.out.println hello. So when this constructor will get called, when this constructor will get trigger, I'm going to create a main method. New constructor IMPL. So that's it. Whenever you are going to create an object, this constructor will get called. Whenever you are going to create an object, this constructor will get called. సో కన్స్ట్రక్టర్ అంటే ఏం లేదమ్మా, నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ప్యారలల్గా ఏదైనా లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మనం కన్స్ట్రక్టర్ వాడతాం. సో ఈ కన్స్ట్రక్టర్తో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. ఏమైనా చూద్దాం ఆ బెనిఫిట్స్ ఏందని. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది కన్స్ట్రక్టర్ అంటే ఏంది. సో కన్స్ట్రక్టర్ ఏం చేస్తుంది, ఎప్పుడైనా సరే నువ్వు ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఈ కన్స్ట్రక్టర్ హెల్ప్ చేసేది. త్రూ దిస్ కన్స్ట్రక్టర్ ఓన్లీ ద ఆబ్జెక్ట్ విల్ గెట్ క్రియేటెడ్. సెకండ్ థింగ్, ఈ కన్స్ట్రక్టర్ ఎలా ఉంటుంది, సేమ్ యాజ్ క్లాస్ నేమ్తో ఉంటుంది, మెథడ్ లాగే ఉంటుంది. ఇట్ లుక్స్ లైక్ ఏ మెథడ్ విత్ ద నేమ్ యాజ్ సేమ్ యాజ్ క్లాస్ నేమ్, బట్ ఇట్ కెనాట్ రిటర్న్ ఏ వాల్యూ. ఓకే, సో ఇది ఎప్పుడు ట్రిగర్ అవుతుంది, నువ్వు ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తావో ఆ క్రియేట్ చేసిన ప్రతిసారి ఈ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుద్ది, లేకపోతే కాల్ కాదు. నువ్వు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ఇక్కడ క్రియేట్ చేస్తావో క్రియేట్ చేసిన ప్రతిసారి ఇక్కడ ఆబ్జెక్ట్ ఈ కన్స్ట్రక్టర్ ట్రిగర్ అవుతుంది. ఓకే, నౌ సీ ఎనీవన్, ఎనీ క్వశ్చన్స్? సార్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసిన ఎన్నిసార్లు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అన్నిసార్లు కాల్ అవుతుంది. చూడు ఇక్కడ చూడు, సార్ దీనివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి? ఫస్ట్ థింగ్ అదే నేను చెప్పాను కదా, నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే కన్స్ట్రక్టర్ లేకుండా ఆబ్జెక్ట్ క్రియేట్ కాదు. ఓకే, కానీ ఇంతకు ముందులా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ వస్తున్నా, చేసాం కదా. ఆ పాయింట్కి వస్తా, ఆ పాయింట్కి చెప్తా. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకో. సెకండ్ థింగ్ వచ్చేసి వన్ బై వన్ చూద్దాం యూజర్స్. ఓకే సార్. సెకండ్ థింగ్ వచ్చేసి నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే ప్యారలల్గా ఇంకేమైనా లాజిక్ ఎగ్జిక్యూట్ చేయాలంటే, నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే ప్యారలల్గా ఇంకేమైనా లాజిక్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఈ కన్స్ట్రక్టర్ హెల్ప్ అవుతుంది మనకి. ఓకే, థర్డ్ మెయిన్ యూజ్ ఇస్ ఇట్ హెల్ప్స్ టు ఇనిషియలైజ్ క్లాస్ లెవెల్ వేరియబుల్స్. నువ్వు క్లాస్ లెవెల్లో ఏదైనా వేరియబుల్స్ కానీ డిక్లేర్ చేస్తే ఆ క్లాస్ లెవెల్ వేరియబుల్స్ని ఇన్స్టలైజ్ చేస్తుంది. థర్డ్ యూస్. ఓకే, లెట్స్ సీ వన్ బై వన్. ఫస్ట్ వన్, when user created an object, then it allows to execute any parallel logic. Okay, second thing is helps to create an object to the class. Third one helps to initialize the class level variables. Third one act like a placeholder to send data to a class level variables. Act like a placeholder to send data to a class level variables.
So now these are the major 4 uses that we will see. So the fourth use is there, right? The fourth one. This is very much important. So how do we send data to your class? How do we send data to your class? Most asking question in interview. How do we send data to your class? ఒక క్లాస్కి మనం డేటా ఎలా పంపిస్తాం? వయా కన్స్ట్రక్టర్. ఒక క్లాస్కి ఎలా డేటా పంపిస్తాం? వయా కన్స్ట్రక్టర్. ఓకే, సో నౌ let's see what are the types of constructors that are available. First one is non-parameterized constructor, parameterized constructor. Let's understand what you mean by non-parameterized constructor. Constructor with no arguments or parameters are called as non-parameterized constructor. Constructor with no arguments or parameters are called as non-parameterized constructor. Any question? Any questions? No, right? Clear? Now keep in mind, by default in the background there will be a zero argument based constructor will be available, which cannot be seen by the human eye. సో బై డిఫాల్ట్ ఏమవుతుందమ్మా? బై డిఫాల్ట్ ఒక జీరో ఆర్గ్యుమెంట్ బేస్డ్ కన్స్ట్రక్టర్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. అది మన కంటితో చూడలేం. అందుచేత నువ్వు ఇంతకుముందు ఈ కన్స్ట్రక్టర్ అనేది లేకపోయినా సరే నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగలిగావు. అందుచేత ఏమైంది? నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగలిగావు. ఓకే, నౌ whenever user create his own constructor, then the default constructor will get removed. ఏమవుతుందమ్మా? నువ్వు ఎప్పుడైతే ఈ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తావో ఏమవుతుంది? బ్యాక్గ్రౌండ్లో ఉండే డిఫాల్ట్ బేస్ కన్స్ట్రక్టర్ అనేది డెలీట్ అయిపోతుంది. సో ఫార్ ఇట్ ఈస్ ద వే హౌ వీ క్రియేటెడ్ ఆబ్జెక్ట్. అందుకే మనకి ఎటువంటి ఇష్యూ రాలేదు. ఏమవుద్ది? ఇది డెలీట్ చేశాను అనుకోండి, బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ వచ్చేస్తుంది. ఇది కానీ క్రియేట్ చేశాను అనుకోండి నేను, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉండే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది రిమూవ్ అయిపోతుంది. మాకు క్లియరా శ్రీలత, అలేఖ్య? ఎస్ సార్. క్లియరా? ఇంత అడిగిన డౌట్ నువ్వు? ఎస్ సార్. ఎనీ క్వశ్చన్స్? సార్ ఇది ఒకసారి మళ్ళీ చెప్తారా సార్? కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. నాన్ కన్స్ట్రక్టర్ నాన్ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ లో సో ఇక్కడ మనము క్రియేట్ చేయకపోయినా బ్యాక్గ్రౌండ్ లో అది ఆల్రెడీ కన్స్ట్రక్టర్ ని క్రియేట్ చేసుకొని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు అది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ని క్రియేట్ చేసుకుంటారా సార్? అవును, కరెక్ట్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా క్రియేట్ చేయకపోయినా కూడా బై డిఫాల్ట్ ఎవ్రీ క్లాస్ ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ అవుద్ది. ఓకే, అది ఉండడం వల్ల నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగలుగుతావు. అది లేకపోతే నువ్వు క్రియేట్ చేయలేవు. ఓకే, ఓకేనా? ఓకే, ఓకే సార్. ఓకే, ఇంకా డౌట్స్ ఉన్నాయా? మహాలక్ష్మి, లక్ష్మి, నందిని, శ్రీలత, స్వాతి, ఎనీ క్వశ్చన్స్? No, sir, it's clear. No questions?
anyone, any other questions? Shall I move on? Alekya, clear? సార్ మళ్ళీ ఇంకొక బేసిక్ క్వశ్చన్, అసలు ఈ కన్స్ట్రక్టర్ వల్ల ఉపయోగం ఏంటి అనేది నాకు ఇంకా అర్థం కాల. ఇంకా చెప్పలేదు నేను కూడా, అందుకే స్టార్ పెట్టా, గుర్తుంది నీకు ఈడ. ఓకే, ఇవన్నీ యూజెసే కదా. యా, ఓకే, ఈ 4 యూజెస్ చూపించేసాను నేను ఏం జరుగుతుందని. ఓకే, నాకు లైన్ ఇది నెంబర్ కూడా అర్థం కాల. ఫస్ట్ ఎందుకు అర్థం కాదు చెప్పు ఇది. ఇట్ అలోస్ ప్యారలల్ లాజిక్, ఎనీ ప్యారలల్ లాజిక్ అన్నారు కదా, అంటే దాని అర్థం ఏంటి సార్? అంటే కరెక్ట్ గా ఇక్కడ నువ్వు ఏదైనా బిజినెస్ లాజిక్ రాసుకో, నువ్వు మెథడ్లో ఏమైతే లాజిక్ రాస్తావో ఆ లాజిక్ ఇక్కడ రాయి. ఓకే. సపోజ్ నేను ఇక్కడ ఇంటూ హలో అని పెట్టాం కదా, ఇంటూ ఏ ఈక్వల్ టు 10 ఇంటూ బి ఈక్వల్ టు 20. ఇది ఒక లాజిక్ అనుకుంటాను నేను. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఏ ప్లస్ బి. సో నేను ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తానో, క్రియేట్ చేసిన ప్రతిసారి ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇప్పుడు చూడు, నాకు ఎన్నిసార్లు అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అన్నిసార్లు ఆ లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎగ్జిక్యూటింగ్ ప్యారలల్ లాజిక్ అలాంగ్ విత్ యువర్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఓకే. ఓకే, కానీ ఈ కన్స్ట్రక్టర్ లేకపోయినా మీరు మెథడ్ ని పిలుచుకున్నా కూడా ఇంతే అది నువ్వు ఎగ్జిక్యూట్ మళ్ళీ అయ్యింది కదా. ఎక్స్ప్రెసివ్ గా కాల్ చేయాలి కదా. ఇక్కడ కాల్ చేస్తున్నాడు చూడు, నేను కాల్ చేయట్లే కదా. అంటే ఒకటేసారి ఇక్కడ ఇచ్చేస్తున్నారు. అవును. ఓకే. కాకపోతే ఓకే. ఈ కన్స్ట్రక్టర్ ఎటువంటి వాల్యూ రిటర్న్ చేయలేదు, అదొకటి మైనస్ దీంట్లో. ఓకే. ఓకే, ఓకే సార్, ఇప్పుడు అర్థమైంది. అర్థమైందా? 1 2 క్లియర్. 1 and 2. ఇప్పుడు మనం 3 and 4 చూద్దాం. అమ్మ అందరూ, ఎవ్రీవన్, ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి, మళ్ళీ మాట్లాడదాం. మూవింగ్ ఆన్. రైట్, ఓకే. ఇది కన్స్ట్రక్టర్ లోపలనే క్రియేట్ చేస్తామా? అంటే ఈ కన్స్ట్రక్టర్ క్లాస్ లోపల? క్లాస్ లోపలే ఉండాలి, ఓకే, నాట్ ఇన్ మెయిన్. కాదు. మా అందరూ క్లియరా? మూవింగ్ ఆన్. ఓకే, నెక్స్ట్ వన్. క్లాస్ లెవెల్ వేరియబుల్స్ని ఎలా ఇన్స్టలైజ్ చేస్తుంది? హౌ డస్ ఇట్ ఇన్స్టలైజ్ ద క్లాస్ లెవెల్ వేరియబుల్స్? సో చూడండి, ఇక్కడ నేను ఇక్కడ ఇంటి ఏ అని ఇచ్చాను, ఇక్కడ నేను ఇంటి బి ఆర్, ఇక్కడ నేను స్ట్రింగ్ ఎస్ అని ఇచ్చాను, ఇక్కడ నేను లాంగ్ ఎల్ అని ఇచ్చాను, ఇక్కడ నేను ఫ్లోట్ ఎఫ్ అని ఇచ్చాను, ఇక్కడ నేను డబుల్ డి అని ఇచ్చాను. సో ఇట్లా డిఫరెంట్ వేరియబుల్స్ ఇచ్చాను. చూడండి ఇక్కడ, అమ్మ చూడండి ఒకసారి ఇక్కడ. హలో, రైట్ రైట్. ఇక్కడ చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఆఫ్ ఏ, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఆఫ్ ఎస్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఆఫ్ ఎల్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఆఫ్ ఎఫ్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఆఫ్ డి. చూడండి ఇక్కడ. ఇప్పుడు నాకు చెప్పండి, ఒక్కొక్క అవుట్పుట్ ఏమొస్తుందో ఇక్కడ. లైన్ నెంబర్ 10లో ఏకి ఏం అవుట్పుట్ వస్తుంది, లైన్ నెంబర్ 11లో ఎస్కి ఏం అవుట్పుట్ వస్తుంది, 12లో ఎల్కి ఏం అవుట్పుట్ వస్తుంది, 13లో ఎఫ్కి ఏం అవుట్పుట్ వస్తుంది, 14లో డికి ఏం అవుట్పుట్ వస్తుంది? 0. ఎలా? బ్యాక్గ్రౌండ్ లో ఇనిషియల్ గా 0 పారామీటరైజేషన్ తీసుకుంటది అన్నారు. బై డిఫాల్ట్ క్లాస్ By వేరియబుల్స్ ఇంట్ కంటే 0 తీసుకునిద్ది, స్ట్రింగ్ అయితే అది ఎలా? అప్పుడు ఆ రోజు ఎవరు discuss చేస్తున్నారు అది? హూ ఇస్ ఇనిషియలైజింగ్? దిస్ Global. కన్స్ట్రక్టర్ ఈస్ హెల్పింగ్ యూ టు ఇనిషియలైజ్ దిస్ క్లాస్ లెవెల్ వేరియబుల్స్ టు ద డిఫాల్ట్ వాల్యూస్. ఎవరు చేస్తున్నారు అది? కన్స్ట్రక్టర్. ఓకే, సో ఇప్పుడు చూడండి ఒకసారి. ఓకే, ఇంటి కాబట్టి 0, స్ట్రింగ్ కాబట్టి నల్, ఓకే, లాంగ్ కాబట్టి 0, ఫ్లోట్ అయితే 0.0, డబుల్ కాబట్టి 0.0. సో ఎవరు హెల్ప్ చేస్తున్నారు ఈ డిఫాల్ట్ వాల్యూ ఇనిషియలైజ్ చేయడానికి?
కన్స్ట్రక్టర్ హెల్ప్ చేస్తుంది. సో లైన్ నెంబర్ 3 ఇస్ క్లియర్. సార్ ఇంకొక క్వశ్చన్ ఉంది ఇక్కడ నాకు. ఒకవేళ ఈ కన్స్ట్రక్టర్ మీరు ఇక్కడ రాయకపోయినా డిఫాల్ట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంది కన్స్ట్రక్ట్ కదా. చేస్తుంది. ఈవెన్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ విల్ ఇనిషియలైజ్ ఇట్. ఓకే. Okay. ఓకే. Now this is very much important. Okay, let's see this use. Amma అందరు clear? Everyone? సార్ ఇంకొక క్వశ్చన్, ప్రీవియస్గా డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం కదా, సో ఈ కన్స్ట్రక్టర్ లేకుండా డైరెక్ట్ మనం డిఫాల్ట్ వాల్యూస్ రాలేవా? ఇక్కడ బై డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఆ క్లాస్ ఆబ్జెక్ట్స్ ఇన్స్టాల్ చేస్తుంది. చూడు ఇక్కడ అంటే కన్స్ట్రక్టర్ ఇవ్వకుండా డిఫాల్ట్ వాల్యూస్ రావా సార్? వస్తాయమ్మా, చెప్పాను, అదే చెప్పింది నేను. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కన్స్ట్రక్టర్ లేదు, ఏమవుతుంది, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ క్రియేట్ అయ్యి ఉంటుంది. కరెక్టా? ఓకే. ఎవరు అడిగారు క్వశ్చన్? స్వాతి సార్. బై డిఫాల్ట్ ఏమవుద్ది, ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ క్రియేట్ ఉంటుంది. ఆ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇప్పుడు ఈ వేరియబుల్స్ ఇన్స్టాల్ చేస్తుంది. స్టాండర్డ్ అవుటర్ ప్రింటర్ ఆఫ్ చూడు ఇక్కడ ఇట్ క్రియేటెడ్. ఓకే. ఓకే. నెక్స్ట్ నేను ఇప్పుడు ఈ క్లాస్ని నేను స్కూల్ యాప్ అని చెప్పి రీఫాక్టర్ చేస్తున్నాను. నేమ్ని మార్చేసాను. చూడు మా అందరూ ఓకే. నేను ఒక స్కూల్ యాప్ క్రియేట్ చేయబోతున్నానమ్మా. సో ఒక స్కూల్ యాప్లో నేను ఒక స్టూడెంట్ని యాడ్ చేయాలనుకుంటున్నాను, ఒక యూజర్ని ఈ యాప్లోకి యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఒక యూజర్ని యాడ్ చేయాలంటే మనకి ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలి? నేమ్, ఇంకా డేట్ ఆఫ్ బర్త్. ఓకే. సి 1 by 1. String student name, string student section, string student ఇంకా ఉంటాయి, సెక్షన్ స్టూడెంట్ ఐడి. ఓకే. సరే, ప్రజెంట్ ఈ 3 తీసుకుందాం. ఓకే, క్లియర్? విల్ టేక్ దిస్ 3. అమ్మా అందరూ క్లియరా ఇంతవరకు? నేను ఇప్పుడు నాకు చెప్పండి, మనం ఒక స్టూడెంట్ యాడ్ చేస్తామా, కొన్ని 1000 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యాడ్ చేస్తామా? 1000 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. 1000 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని యాడ్ చేస్తాం. క్లియరా? సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను, సరే ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈ బేసిక్ ఎడిట్ ఇయే కదా మనకు కావాల్సింది. ఇప్పుడు మనం ఈ ముగ్గురు స్టూడెంట్స్కి ఈ క్లాస్ అనే యాప్కి, ఈ స్కూల్ అనే యాప్కి మనం ఈ 3 డీటెయిల్స్ పంపించాలి. ఎలా పంపించగలుగుతాం? నేను ఎప్పుడైనా సరే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంటే, క్రియేట్ చేసిన ప్రతిసారి ఏం చేయాలి, ఈ 3 డీటెయిల్స్ పంపించాలి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఓకే. సో ఫర్ దాట్ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ నౌ parameterized constructor. ఏం వాడుతున్నాం? we are going to create parameterized constructor. See here, school app, I'm going to send these 3 details. I'm going to send these 3 details. System.out.println, student name, okay, system.out.println, student section, system.out.println,
స్టూడెంట్ ఐడి. అమ్మా ఇంతవరకు క్లియరా? అలేఖ్య, Yes, sir. కౌసర్, స్వాతి, మహాలక్ష్మి, ఎవ్రీవన్, నందిని. ఎస్ Yes, సార్. sir. ఓకే, ఇప్పుడు ఎక్కడి నుంచి డేటా పంపించాలి నేను? దిస్ ఈస్ ద ప్లేస్ హోల్డర్. చూడు ఇక్కడ ఎర్రర్ వచ్చి ఉంటుంది నీకు. ఎక్స్పెక్టెడ్ 3 ఆర్గ్యుమెంట్స్ బట్ యూ హ్యావ్ గివెన్ ఓన్లీ 0 ఆర్గ్యుమెంట్స్. సో ఈ క్లాస్కి ఎన్ని పంపించాలి? 3 డేటా పంపించాలి నేను. ఒకటి వచ్చేసి రాజ్, ఇంకోటి వచ్చేసి సెక్షన్ యాజ్ ఏ సెక్షన్, ఇంకోటి వచ్చేసి ఐడి యాజ్ 090, ఓకే, ఆర్ 90, సమ్ ఐడి హ్యావ్ గివెన్. సిమిలర్లీ ఎంతమంది క్రియేట్ చేయాలి? 3 మెంబర్స్ని క్రియేట్ చేయాలి, ఆర్ 1000 మెంబర్స్ క్రియేట్ చేయాలి. Constructor 2 as Rahul, section as B, this as 67. కానీ ఐడి కూడా స్ట్రింగ్ లో ఇచ్చినాం కదా. ఏం కాదు, దాని ఇంటీజర్ కింద మార్చే. Okay. ఓకే, సో ఇప్పుడు నేను ఒక 3 స్టూడెంట్ డీటెయిల్ పంపించానమ్మా. సో రన్ చేయి, చూడు డేటా వచ్చింది ఇక్కడ. ఓకే, కానీ ఇప్పుడు నాకు ఈ కన్స్ట్రక్టర్ 1లో ఉండే స్టూడెంట్ నేమ్ కావాలి, ఈ కన్స్ట్రక్టర్ 2లో ఉండే స్టూడెంట్ నెంబర్ కావాలి, ఈ కన్స్ట్రక్టర్ అంటే ఈ ఆబ్జెక్ట్లో ఉండే స్టూడెంట్ నేమ్ కావాలి, ఈ ఆబ్జెక్ట్లో ఉండే స్టూడెంట్ నేమ్ కావాలి, ఈ ఆబ్జెక్ట్లో ఉండే స్టూడెంట్ నేమ్ కావాలి. ఎలా వస్తాయి? ఈ కన్స్ట్రక్టర్లో ఈ ఫస్ట్ ఆబ్జెక్ట్లో ఉండే నాకు తెలియదు కదా, బికాస్ 1000 మెంబర్స్ యాడ్ చేసాం మనం. 1000 మెంబర్స్ యాడ్ చేసినప్పుడు ఏ ఆబ్జెక్ట్లో ఏ డేటా ఉందో తెలుసా నీకు అలేఖ్య? తెలియదు కదా, No, sir. వెరీ డిఫికల్ట్. మరి ఎలా? హౌ? సో మనం ఏం చేస్తున్నాం అంటే జస్ట్ డేటా పాస్ చేస్తున్నాం, కానీ ఈ డేటాని ఎక్కడ కూడా మనం ఇనిషియలైజ్ చేయట్లా. చూడండి, జస్ట్ ప్రింట్ చేస్తున్నాం అంతే. ఎక్కడ సేవ్ చేస్తున్నామా? ఓకే, ఇప్పుడు ఏమైంది మనకి? ఫస్ట్ కన్స్ట్రక్ట్ అంటే తెలుసుకున్నాం. ఓకే, ఒక క్లాస్కి డేటా పంపించాలంటే ఎలా పంపించాలి? వయా కన్స్ట్రక్ట్ అని తెలుసుకున్నాం. గుర్తుపెట్టుకోండి, ఒక క్లాస్కి మనం డేటా పంపించాలంటే ఎలా పంపిస్తాం? వయా కన్స్ట్రక్ట్ పంపిస్తాం. కరెక్టా? పాయింట్ నెంబర్ 1 and 2 క్లియర్ ఎవ్రీవన్? 1 and 2 అందరు క్లియరా? ఎస్ సార్. ఓకే, సో థర్డ్ మిస్సింగ్ పార్ట్ ఏముందమ్మా ఇక్కడ? మనం పంపిస్తున్న డేటా ఎక్కడ కూడా సేవ్ అవ్వట్లేదు. మనం పంపిస్తున్న డేటా ఎక్కడ కూడా సేవ్ అవ్వట్లేదు. ఎక్కడ సేవ్ అవుతుందా? మనం మాట్లాడాలి, చెప్పాలి. No, sir. లేదు కదా? సో ఇప్పుడు ఏం చేద్దామంటే చూడండి, ఇక్కడ వచ్చిన డేటాని ఇక్కడున్న వేరియబుల్స్ సేవ్ చేసి సరిపోతుంది కదా. వేరియబుల్ అంటే ఏంది మనకి? ప్లేస్ హోల్డర్ ఫర్ స్టోరేజే కదా. ఓకే, ఇక్కడ వస్తున్న వేరియబుల్స్ ఇక్కడున్న వేరియబుల్స్కి మనం అసైన్ చేయాలి. కానీ ఇక్కడ గమనించండి, ఈ క్లాస్ లెవెల్ వేరియబుల్స్, ఈ లోకల్ లెవెల్ వేరియబుల్స్ సేమ్గా ఉన్నాయి, ఒకే నేమ్తోనే. చూడండి, ఎస్టీడీ నేమ్, స్టూడెంట్ సెక్షన్, స్టూడెంట్ ఐడి. సో ఇక్కడ వస్తున్న వేరియబుల్స్ ఈ క్లాస్ లెవెల్ వేరియబుల్స్కి అసైన్ చేయాలి. ఇక్కడ వస్తున్న వేరియబుల్ డేటా ఈ క్లాస్ లెవెల్ వేరియబుల్స్కి అసైన్ చేయాలి. సో 2 సేమ్ నేమ్తో ఉన్నాయి కాబట్టి వి యూజ్ దిస్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. దిస్ డాట్ స్టూడెంట్ నేమ్ ఈక్వల్ టు స్టూడెంట్ నేమ్. దిస్ డాట్ స్టూడెంట్ section equal to student section. This dot student id equal to student id. సో ఇప్పుడు ఏమవుద్ది? నువ్వు పంపిస్తున్న డేటా ఈ క్లాస్ లెవెల్ వేరియబుల్స్కి అసైన్ అయిపోద్ది. అమ్మా క్లియరా అందరూ? Yes, sir. ఎస్ సార్. క్లియర్ అమ్మా? మనం పంపిస్తున్న డేటాని ఎక్కడ సేవ్ చేయాలో మాత్రమే చూసాం. ఇంతవరకు క్లియరా ఎస్. ఎవ్రీవన్? Yes, sir. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ యువర్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. అట్ ద సేమ్ టైం నేను ఏం చేస్తున్నానంటే చూడండి, అట్ ద సేమ్ టైం
సో ఇప్పుడు ఏమవుద్దమ్మా, ఇప్పుడు నాకు ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఎలా ఎలా కాల్ చేయగలుగుతారు ఈ లాజిక్ని? ఇప్పుడు ఈ లాజిక్ అంటే నేను డేటా పంపించడం సరిపోయింది, మరి ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ చేయాలంటే, లేదంటే ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ చేయాలంటే, సో ఒక క్లాస్లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉండొచ్చు. మనకి 0 ఉండొచ్చు, 1 ఆర్గ్యుమెంట్ ఉండొచ్చు, 2 ఆర్గ్యుమెంట్ ఉండొచ్చు, 30 ఆర్గ్యుమెంట్ బేస్డ్ కన్స్ట్రక్టర్ కూడా ఉండొచ్చు. నాట్ అట్ ఆల్ ఏ ప్రాబ్లం. సో ఈ రెస్పెక్టివ్ కన్స్ట్రక్టర్స్ ఎప్పుడు కాల్ అవుతాయంటే, నువ్వు ఎప్పుడైతే దాని తగ్గట్టుగా నువ్వు ఆర్గ్యుమెంట్స్ పంపిస్తావో ఆ ఆర్గ్యుమెంట్ బేస్ చేసుకొని దాని రిలేటెడ్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. చూడు ఇప్పుడు, సో ఇక్కడ ఏముందమ్మా, లైన్ నెంబర్ 24లో ఏమైనా ఆర్గ్యుమెంట్స్ పంపిస్తున్నాం మనం? అలేఖ్య, లైన్ నెంబర్ 24, ఆర్ వి సెండింగ్ ఎనీ ఆర్గ్యుమెంట్స్? నో సార్. సో ఇప్పుడు ఏ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది మనకి? 0 ఆర్గ్యుమెంట్ బేస్డ్ కన్స్ట్రక్టర్. ఇప్పుడు 1 ఆర్గ్యుమెంట్ ఇంట్ ఏ. 1 ఆర్గ్యుమెంట్ ఇంట్ ఏ. అమ్మా ఇంతవరకు క్లియరా? This one, any questions till now? Okay, I'm putting a note. A class can have any number of constructors based on user given arguments that particular constructor will get called. Amma andaru are you clear with these notes? Clear with this note? Yes or no? సార్ నాకు Yes. ఇంకా బేసిక్ డౌట్ మళ్ళీ అడుగుతాను అనుకోకండి. మెథడ్ కి కన్స్ట్రక్టర్ కి ఉన్న ఒక డిఫరెన్స్ ఏంటి? నువ్వే చెప్పాలి. ఇప్పుడు మెథడ్ నువ్వు ఎక్స్ప్లిసిట్గా కాల్ చేయాలి. కన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు call కాల్ అయిపోద్ది. అదొక్కటే డిఫరెన్స్ అంతే కదా? అదొకటి. నెక్స్ట్ వన్, క్లాస్ లెవెల్ వేరియబుల్స్ ని మెథడ్ ఇన్స్టలేట్ చేయలేదు. క్లాస్ లెవెల్ వేరియబుల్స్ ని కన్స్ట్రక్టర్ మాత్రమే ఇన్స్టలేట్ చేయగలుగుతుంది. ఓకే. ఓకే, సో ఒక క్లాస్కి నువ్వు డేటా పాస్ చేయగలుగుతావు, ఒక క్లాస్కి నువ్వు డేటా పాస్ చేసి దాన్ని మళ్ళీ రీయూజ్ చేయగలుగుతావు. మెథడ్లో నువ్వు డేటాని నువ్వు పాస్ చేయగలుగుతావు కానీ మళ్ళీ రీయూజ్ చేసుకోలేవు. ఓకే. ఓకే, ఇదే బెనిఫిట్ అంటే కన్స్ట్రక్టర్ వల్ల. మనకి మేజర్ బెనిఫిట్ వచ్చేసి ఇది ఎక్కడ వాడతారు సార్? అంటే ఎందుకని? వెరీ గుడ్ క్వశ్చన్ యూ హ్యావ్ ఆస్క్డ్ మీ. సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూపిస్తా చూడు. ఇప్పుడు నాకు ఒక టేబుల్ ఉందమ్మా మనకి. ఓకే, ఒక టేబుల్ డేటా ఉంది మనకి. ఇది మీకు యాక్చువల్లీ సీరియల్లో చూపించాలి, నేను ఇప్పుడే చూపించేస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ మనకి ఎన్ని టేబుల్స్ ఆఫ్ డేటా ఉంది చూడమ్మా ఒకసారి. ఒక 500 rows ఆఫ్ డేటా ఉందా? ఇప్పుడు నేను ఈ 500 డేటాని నేను స్టోర్ చేయగలుగుతాను. ఈ 500 rows ఆఫ్ డేటా నేను స్టోర్ చేసుకోవాలి. ఎలా స్టోర్ చేయగలుగుతాను? సో ఇప్పుడు చూడు, నేనేం చేస్తానంటే ఆ టైంకి ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. దాని పేరు వచ్చేసి స్టాక్ మార్కెట్ డేటా అని చెప్పి క్రియేట్ చేశానమ్మా. ఓకే, సో నేను ఇప్పుడు ఏమేమి స్టోర్ చేసుకోవాలి? కంపెనీ స్టోర్ చేసుకోవాలి. స్ట్రింగ్ కంపెనీ అదొక క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ గ్రూప్ స్ట్రింగ్ గ్రూప్. నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ ప్రీవియస్ క్లోజ్. ఓకే, స్ట్రింగ్ కరెంట్ ప్రైస్. ఓకే, స్ట్రింగ్ చేంజ్. ఓకే, సో ఇప్పుడు నేను ఈ 1000 కంపెనీ డేటాను సేవ్ చేసుకోవాలంటే ఎట్లా సేవ్ చేయగలుగుతాను? క్లాస్లో స్టోర్ చేసుకోవాలి. సో నేనేం చేయాలి? ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏమైతే డేటా ఉందో అదే డేటాని స్ట్రక్చర్ చేసుకోవాలి. సో ఎలా పాసిబుల్ అవుతుంది? నాకు ఓన్లీ వయా దిస్ కన్స్ట్రక్టర్ ద్వారా నాకు పాసిబుల్ అవుతుంది, లేకపోతే పాసిబుల్ కాదు. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ పారామీటర్స్ అన్నిటికీ కలిపి నేను ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలి. ఒక చూడు ఇక్కడ. సో వెరీ సింపుల్, కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలని మాన్యువల్ చేయాల్సిన అవసరం లేదు. సెలెక్ట్ చేయి,
సెలెక్ట్ చేసి జనరేట్ కన్స్ట్రక్టర్ క్లిక్ ఆన్ ఓకే, దట్స్ ఇట్. ఇట్ విల్ క్రియేట్ ఏ కన్స్ట్రక్టర్. అమ్మ అర్థమైంది ఇప్పుడు బేసిక్ యూసేజ్ ఎక్కడ వాడతాం దీన్ని అని? ఎస్ సార్. జస్ట్ స్టోర్ చేస్తున్నావు, క్లాస్లోకి నువ్వు స్టోర్ చేస్తున్నావు. రేపు పొద్దున నీకు అదే ఎగ్జిక్యూషన్ టైంలో నాకు 4th ఆబ్జెక్ట్ డేటా కావాలన్నా ఈ కన్స్ట్రక్ట్ హెల్ప్ చేస్తుంది, 5th ఆబ్జెక్ట్ డేటా కావాలన్నా ఈ కన్స్ట్రక్ట్ హెల్ప్ చేస్తుంది. ఒక్కసారి మనం డేటా లోడ్ చేస్తాం, ప్రతిసారి వెళ్ళి తెచ్చుకోం. వన్ టైం డేటా మొత్తం లోడ్ చేసేస్తాం అలేఖ్య. ఓకే సార్. ప్రతిసారి పోయి నేను ఈ టేబుల్లోకి వెళ్ళి డేటా తెచ్చుకోను, ఒకేసారి డేటా మొత్తం లోడ్ చేసుకొని దీంట్లో పెట్టేస్తాను, దీంట్లో పెట్టేస్తాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక ఎక్సెల్ డేటా ఉందాం మన దగ్గర. చూడండి, ఎక్సెల్ కనిపిస్తుందా మీకు? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు ఇన్ని సెట్స్ ఆఫ్ డేటా ఉన్నాయి నాకు. ఇన్ని సెట్స్ ఆఫ్ డేటాని నేను ఒకేసారి ఒకేసారి స్టోర్ చేసుకోవాలి. ప్రతిసారి నేను పోయి ఎక్సెల్లోకి వెళ్ళి రీడ్ చేయను. ఎలా ఉండాలి డేటా? సేమ్ ఇదే ఫార్మాట్ డేటా ఉండాలి, ఒకసారి మాత్రం లోడ్ చేసుకోగలగాలి నేను. సో ప్రతిసారి ఏం చేస్తాను, నేను నా క్లాస్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి డేటా తెచ్చుకుంటా కానీ ఎక్సెల్లోకి వెళ్ళి తెచ్చుకోను. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటాను, ఇవన్నీ వేరియబుల్స్ కింద స్టోర్ చేసుకుంటా. మా అర్థమవుతుందా ఎస్ సార్. అలేఖ్య? అని క్లియరా? ఇప్పుడు అర్థమైంది నీకు? అర్థమైంది. కానీ మళ్ళీ క్వశ్చన్, అది మనం మెథడ్ లో కూడా చేసుకొని ఇట్లా చేయొచ్చు కదా, ఇవి అన్ని వేరియబుల్స్ దాంట్లో కాల్ చేసి ఆ మెథడ్ ని కాల్ చేసుకోవచ్చు. మరి క్లాస్ ఏమన్నా డిఫెక్ట్ ఉందా? ఆబ్జెక్ట్ డేటా ఎక్కడ స్టోర్ చేయగలుగుతాం? మెథడ్ యాడ్ స్టోర్ చేయగలుగుతాం ఆబ్జెక్ట్ డేటాని. ఇప్పుడు నాకు 150th ఆబ్జెక్ట్లో ఏమైతే డేటా ఉందో ఆ డేటా కావాలి, మరి ఎట్లా ఎవరిస్తారు నాకు? అది 150th ఆబ్జెక్ట్లో ఏమైతే డేటా ఉందో ఆ డేటా కావాలి, ఎవరిస్తారు మనకి? సెకండ్ ఆబ్జెక్ట్లో ఏ డేటా ఉందో, బికాస్ ఎవ్రీ టైం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు డేటా ఇన్సర్ట్ అవుతుంది నీకు. ఓకే, అన్ని ఆబ్జెక్ట్లు అన్ని సార్లు పిలవాల్సి వచ్చిందని మెథడ్ కష్టం అని అంటున్నారు. కాదు, అదొకటి రీజన్ అయితే. ఇంకోటి వచ్చేసి నాకు సెకండ్ ఆబ్జెక్ట్లో నాకు డేటా ఉంది, దీంట్లో ఉంది. సెకండ్ ఆబ్జెక్ట్లో ఏముంది? రాహుల్ అని ఉంది. ఈ సెకండ్ ఆబ్జెక్ట్లో ఏం డేటా ఉంది నీకు ఎలా తెలుస్తుంది? మెథడ్ తెలుస్తుందా నీకు? తెలియదు కదా. జస్ట్ కాల్ చేస్తావు, మెథడ్ అక్కడ కాల్ చేసి వదిలేస్తావు అంతే. కానీ దాని లోపల ఏం డేటా ఉంది నీకు ఎట్లా తెలుస్తుంది? ఈ ఆబ్జెక్ట్ లోపల ఏం డేటా ఉందో తెలుసా? తెలియదు. ఈ ఆబ్జెక్ట్లో ఏం డేటా ఉందో తెలుసా? తెలియదు. ఈ ఆబ్జెక్ట్లో ఏం డేటా ఉందో తెలుసా? తెలియదు మనకి. ఓకే, అర్థమైందా? క్లియరా? ఎస్ సార్. ఓకే అమ్మ, ఈరోజు మనం ఏం చెప్పాం? జస్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏం చెప్పాను, టైప్స్ చెప్పాను, దాని యూజెస్ చెప్పాను. ఓకే, సో మనం ఇంకా ఒక చిన్న మిస్సింగ్ పార్ట్ వదిలేసాం. సో ఇందాక నుంచి అఖిల అడుగుతుంది అలేఖ్య, ఆ డేటా ఎలా వస్తుంది, ఇక్కడ డేటా ఓన్లీ సేవింగ్ మాత్రం చూసాం మనం. హియర్ వీ హ్యావ్ సీన్ ఓన్లీ సేవింగ్ ద డేటా, బట్ వీ హ్యావెంట్ సీన్ హౌ టు గెట్ ద డేటా. ఇంకా చూడలేదు మనం, అది చూపిస్తాను ఇప్పుడు. అమ్మ ఈ పార్ట్ వరకు అంతా క్లియరా? Till this part, everyone clear? Alekya, Kauthar, ఎస్ సార్. Nandini, Swati, Mahalakshmi. ఒక క్వశ్చన్ సార్, అంటే కొత్త డేటా యాడ్ అవుతుంటే డైనమిక్ గా చేంజ్ అవుతుంటుందా సార్? అంటే నువ్వు ఏ డేటా పంపిస్తే అదే ఉంటుంది, అదే మారదు. ఎక్కడ మార్చాం మనం? ఏం మార్చలేక చూడు. నువ్వు ఏ డేటా పంపిస్తే అదే డేటా స్టోర్ అవుద్ది, అదే మారదు. సో డైనమిక్ గా చేంజ్ కావాలంటే ఎలా సార్? నువ్వు లాజిక్ రాసుకోవాలి దాన్ని డైనమిక్గా చేంజ్ అవ్వాలంటే. ఓకే. ఎవ్రీవన్ క్లియర్? అలేఖ్య, కౌసర్, లక్ష్మి? ఎస్ సార్. ఎస్ సార్. Sir, you're clear. We are saving the data, we are storing the data, but how to retrieve the data? How to retrieve the data? How to retrieve the stored data under a class. Okay, so basically to set data there is a
way, there are two ways. There are two ways. One is via constructor. Second thing is via setter method. Via setter method. To get the data from a class object. To get the data from a class object, right? Use getter method. యూస్ గెటర్ మెథడ్. అమ్మా మనకి క్లాస్కి డేటా సెట్ చేయాలంటే మనకి ఎన్ని రకాలు ఉన్నాయి? 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి వయా కన్స్ట్రక్టర్. ఇప్పుడు ఏమైతే చేసామో ఇది వయా కన్స్ట్రక్టర్. నెక్స్ట్ వచ్చేసి వయా సెటర్ మెథడ్. వయా సెటర్ మెథడ్. ఒక క్లాస్కి మనం డేటా సెట్ చేయాలంటే ఎలా ఎన్ని టైప్స్ ఉన్నాయి మనకి? త్రూ కన్స్ట్రక్టర్ సెట్ చేయొచ్చు, త్రూ సెటర్ మెథడ్ సెట్ చేయొచ్చు. అదే ఒక క్లాస్ నుంచి డేటా తెచ్చుకోవాలంటే there is only one method called as getter method. ఏముందమ్మా? వాట్ ఇస్ ద మెథడ్ నేమ్? getter method. సో నువ్వు సెట్ చేయాలంటే త్రూ కన్స్ట్రక్టర్ ఆర్ త్రూ సెటర్. నువ్వు డేటా గెట్ చేసుకోవాలంటే వయా ఏ గెటర్ మెథడ్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ మనం డేటా సెట్ చేసేసాం కాబట్టి నో ప్రాబ్లం. మరి డేటా తెచ్చుకోండి, ఎలా తెచ్చుకోవచ్చు సార్? హౌ కెన్ వీ గెట్ ద డేటా? ఇట్స్ వెరీ సింపుల్. రైట్ క్లిక్, జనరేట్ గెటర్. ఇక చూడమ్మా, generate getters. Select all your parameters here. Click on OK. Select all your parameters and click on OK. చూడు ఇక్కడ అన్ని గెటర్ మెథడ్స్ క్రియేట్ అవుతాయి. గెట్ స్టూడెంట్ నేమ్, గెట్ స్టూడెంట్ సెక్షన్, గెట్ స్టూడెంట్ ఐడి. సో దీని లోపల ఏమవుతుందంటే ఈ వేరియబుల్స్ ఏమైతే నువ్వు క్రియేట్ చేసావో ఈ వేరియబుల్స్ రిటర్న్ చేస్తుంది అది. అమ్మా అందరు క్లియరా టిల్ దిస్ పాయింట్? టు గెట్ ద డేటా ఏందమ్మా? కన్స్ట్రక్టర్ కి రిటర్న్ టైప్ లేదు అని అన్నారు కదా, కానీ ఇప్పుడు గెట్ చేసుకుంటున్నాం. మెథడ్ క్రియేట్ చేసి ఇక్కడ రిటర్న్ టైప్ లేదు కాబట్టి గెట్ మెథడ్ క్రియేట్ చేసుకొని దీని లోపల వేరియబుల్ రిటర్న్ చేస్తాను. చూడు నేను కన్స్ట్రక్టర్ ఎక్కడ రిటర్న్ చేయలేను, నేను ఒక మెథడ్ ద్వారా నేను వాల్యూ రిటర్న్ చేస్తున్నా. ఓకే, గెట్ నేమ్. ఓకే ఓకే, సపరేట్గా మెథడ్స్ క్రియేట్ చేసాం. క్లియరా ఇంతవరకు? క్లియర్ ఎవ్రీవన్ క్లియర్? సో నౌ system.out.println. ఇప్పుడు నేను ఈ కన్స్ట్రక్టర్ లోపల ఉండే ఈ వేరియబుల్ లోపల ఉండే ఈ వేరియబుల్ లోపల ఉండే యూజర్ నేమ్ చూడాలనుకున్నా. ఎలా చూడగలుగుతాను? కన్స్ట్రక్టర్ డాట్, ఇది ఆబ్జెక్ట్ కదా, డాట్ చూడమ్మ ఇక్కడ చూడు ఒకసారి, గెట్ స్టూడెంట్ నేమ్, కన్స్ట్రక్టర్ 2 డాట్ గెట్ స్టూడెంట్ నేమ్. అమ్మ చూడు, ఇఫ్ ఐ రన్ దిస్, see here I am able to get my Raj and Rahul. క్లియరా? సార్ ఇంకొక క్వశ్చన్. ఇందాక మీరు అది చూపించారు కదా స్టాక్ మార్కెట్ది. ఆ స్టాక్ మార్కెట్ లో మనకి మల్టిపుల్ వాల్యూస్ అనేవి మనం పాస్ చేస్తున్నాం కదా, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం. అలా అన్ని క్రియేట్ చేస్తే 500 ఆబ్జెక్ట్స్ మనం మెయిన్ స్ట్రింగ్ లో అలా క్రియేట్ చేయడం బాగోదు కదా? ఎవరు చెప్పారు బాగోదని? అంటే వన్ బై లైన్ అన్ని ఆబ్జెక్ట్స్ అన్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాం కదా. వెరీ గుడ్ క్వశ్చన్. నౌ సీ వాట్ ఐ గోయింగ్ టు డు హియర్ ఇస్, అందుకే మనకి సేమ్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు రిపీటబిలిటీ ఉన్నప్పుడు ఏం చేస్తాం? లూప్ పడతాం కదా. మరి int i ఈక్వల్ టు 1, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1000 పెడదామా? 1000 i ప్లస్ ప్లస్. సో దీని లోపల తీసుకెళ్ళి ఏం చేస్తారంటే నేను ఇది పీకేసి, ఇది అవసరం లేదు మనకి. ఆబ్జెక్ట్ అంటే ఏంది? న్యూ అని ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అది ఆబ్జెక్ట్ మనకి, కరెక్టా? సో ఇలా ఇచ్చేస్తాం, లోపల ఇచ్చేస్తాం ఈ విధంగా. విల్ బి క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ లైక్ దిస్. చూడు, అర్థమైందా? ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను చూడు, ప్లస్ ఐఎన్ ఇస్తాను జస్ట్ నీ రిప్రజెంటేషన్ కోసం. ఓకే, ఎన్ని ఆబ్జెక్ట్ క్రియేట్ అయినాయని ప్లస్ ఐఎన్ ఇస్తాను. ఓకే, ఇది
ఇంటూ ఐ అని ఇస్తాను. ఓకే. ఓకే, ఆర్ ప్లస్ ఫర్ నో అది స్ట్రింగ్ అని మల్టిప్లికేషన్ అవ్వదు కదా. ఫర్ నో లెట్స్ లీవ్ లైక్ దట్. క్లియరా ఇంతవరకు? ఓకే అమ్మా, ఇంతవరకు ఎవ్రీవన్ క్లియర్? ఎవ్రీవన్ అరే క్యా కౌసర్ క్లియర్? ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం మల్టిపుల్ సెట్స్ ఆఫ్ డేటా ఉన్నాయి. నేను ఎక్కడైనా స్టోర్ చేయాలంటే ఫస్ట్ గుర్తుకు రావాల్సింది నీకు దిస్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మనం ఏమంటామంటే ఎన్క్యాప్సులేషన్ అంటామమ్మా. ఏం చేస్తాం మనం? మెథడ్స్ని, ఓకే, వేరియబుల్స్ని రెండూ కలిపి ఒక సింగిల్ యూనిట్లో పెట్టేస్తున్నాం, ఒకే క్లాస్లో పెట్టేస్తున్నాం. ఓకే, ఎప్పుడైనా సరే మనకి ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఆఫ్ డేటా వచ్చింది, దాన్ని సింపుల్గా నేను స్టోర్ చేసుకోవాల్సి ఉంటే యూ హ్యావ్ టు యూస్ దిస్ కాన్సెప్ట్ ఓన్లీ. మనం ఈ కాన్సెప్ట్ని జావాలో ఫ్రీక్వెంట్గా వాడతాం, ఎక్కువ వాడతాం. సెలీనియంలో ఇంకా ఎక్కువ వాడతాం. యాజ్ అ క్యూవీ ఇంజనీర్ తెలియాలి, ఈ కాన్సెప్ట్ తెలియాలి. సేమ్ అలాగే నువ్వేమైతే క్వశ్చన్లు అడిగావో నేను నేర్చుకుంటున్నప్పుడు ఏ క్వశ్చన్స్ చాలా వచ్చాయి నాకు. ఇది లేకపోతే స్టోర్ చేసుకోలేమా? ఒక ఫైల్లో రాయొచ్చు కదా. సో ఒక ఫైల్లో రాయాలన్నా, ఒక డేటాబేస్ స్టోర్ చేయాలన్నా చాలా కాస్ట్, అవి చాలా పర్ఫార్మెన్స్ తినేస్తాయి. ఓకే. ఓకే, నేను కూడా ఇంతకుముందు ఏమనుకున్నానంటే ఎవ్రీ టైము ఎందుకు స్టోర్ చేయడం, ఎవ్రీ టైం ఈ వెబ్సైట్లోకి రీడ్ చేసుకోవచ్చు కదా అని. సో ఒక వెబ్సైట్ లోడ్ చేసి ఎవ్రీ టైం వెబ్సైట్లోకి వెళ్ళి సెర్చ్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఎందుకంటే ఇది ఎవ్రీ టైం లాగౌట్ అయిపోయేది. ఈ ఫైలు, ఈ అప్లికేషన్ మనగా వాడుకుని అట్టే పెట్టామనుకో, ఇది లాగౌట్ అయిపోతుంది అప్లికేషన్. సో ప్రతిసారి నేను లాగిన్ అయ్యి డేటా తెచ్చుకోలేను కదా. దాని బదులు ఒకసారి లోడ్ చేయి, వచ్చిన డేటా మొత్తాన్ని ఒక క్లాస్ ఆబ్జెక్ట్ స్టోర్ చేసుకో. ఎప్పుడు అవసరమైతే అప్పుడు క్లాస్ ఆబ్జెక్ట్కి తెచ్చుకో డేటాని. ఓకేనా? క్లియరా? సార్. ఓకే సార్, మరి నాకు ఇంత పెద్ద కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయడానికి ఇష్టం లేదు సార్. ఈజ్ దేర్ ఎనీ అదర్ వే? ఇంత పెద్ద కన్స్ట్రక్టర్ని నాకు క్రియేట్ చేయడం ఇష్టం లేదు, కానీ డేటా సెట్ చేయాలి. ఈజ్ దేర్ ఎనీ అదర్ పాసిబుల్ వే? సో ఇంకోటి ఏం చెప్పానమ్మా? వయా కన్స్ట్రక్టర్, ఇంకోటి వయా సెట్టర్. సో వయా సెట్టర్ చూడు, అది కూడా జనరేట్ సెట్టర్ అంతే. నువ్వు నేమ్ పంపిస్తావు, ఆ నేము ఈ వేరియబుల్స్ లెవెల్లో స్టోర్ చేసేస్తుంది. ఓకే, సో it is your wish. Either you want to have a constructor, you can have a constructor. Either you want to set the data via your setter, you can use your setter, no problem. ఈ రెండు కూడా ఉండొచ్చు మనకి ఒకే దాంట్లో, నాట్ అట్ ఆల్ ప్రాబ్లం. ఏది ఫ్రీక్వెంట్ గా యూస్ చేస్తాం? అది నీ ఇష్టం అమ్మా. నేనైతే ఎక్కువ సెటరే వాడతాను. నా టీంలో చాలా మంది ఓన్లీ వయా కన్స్ట్రక్టర్ వాడేవాళ్ళు ఉన్నారు. ఐ వోంట్ బ్లేమ్ ఎనీ స్టూడెంట్ టు యూస్ దిస్ వన్ ఆర్ దిస్ వన్. నీ ఈజీ బట్టి, నీ కన్వీనియంట్ బట్టి. నాకు డేటా బాగా రీడ్ చేయడానికి ఈజీగా ఉండాలంటే సెటర్ వాడతాను, లేదంటే నో ప్రాబ్లం, ఇట్స్ నాట్ ఏ బెనిఫిషియల్ ఫర్ మీ అనుకుంటే యూ కెన్ యూజ్ యువర్ కన్స్ట్రక్టర్. ఓకే, క్లియర్ అమ్మా? అందరు క్లియరా? ఓకే, సో ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్, కానీ నాకు బయటకి ఈ వేరియబుల్స్ కనిపించకూడదు. ఓన్లీ నాకు గెటర్ మెథడ్ కనిపించాలి, సెటర్ మెథడ్ కనిపించాలి. ఎందుకంటే బయటికి కనిపించే అనుకో, దెర్ ఈజ్ ఎ ప్రాబిలిటీ ఆఫ్ చేంజింగ్ ద వాల్యూ. దెర్ ఈజ్ ఎ ప్రాబిలిటీ ఆఫ్ చేంజింగ్ దిస్ వాల్యూ. సో టు అవాయిడ్ నాట్ టు ఎక్స్పోజ్ యువర్ వేరియబుల్స్, విల్ కీప్ ఇట్ యాజ్ ప్రైవేట్. All the methods will be of type public, and methods will be setters and getters. All the variables will be private at class level. So this is called your encapsulation. You are going to bind your variables and data methods. You are going to bind your variables and methods in a single unit. Okay, we are going to bind your variables and methods as a single unit, so that we are going to be call it as encapsulation. Capsule తెలుసు కదమ్మా, మనకి మెడిసిన్లో క్యాప్సూల్ ఉంటుంది. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోజిట్ మాలిక్యూల్స్ ఉంటాయి. గమనించండి, చిన్న చిన్న బాల్స్గా ఉంటాయి. చూసారు ఎప్పుడైనా? అన్నీ కలిపి ఏం చేసాం మనం? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోజిషన్స్ని
కలిపి ఒకే దాంట్లో పెట్టాం, అందుకని దాన్ని ఏమంటాం క్యాప్సల్స్ అన్నాం. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం, డేటాని మెథడ్స్ని కలిపి ఒక యూనిట్లో పెడుతున్నాం. దట్ ఇస్ ద రీజన్ వీఆర్ గోయింగ్ టు బి కాల్ ఇట్ యాజ్ ఎన్క్యాప్సులేషన్ క్లాస్. ఎన్క్యాప్సులేషన్లో all variables will be private, all the methods will be public. So getters are going to help you to get the data, setters are going to help you to set the data. So let's see how can we set the data now. Let's see how can we set the data now. So see here, school app is equal to new school app. ఓకే, ఇక్కడ నాకు ఇక్కడ ఏం లేదు కాబట్టి నేను ఏం చేస్తానండి చూడండి, ఇంకో జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తున్నాను నేను. జనరేట్ కన్స్ట్రక్టర్, ఓకే, generate constructor. I have created zero argument constructor. Now see here, app dot మనం అన్నీ ఇక్కడ ప్రైవేట్ పెట్టాం కదా, మళ్ళీ ఎందుకు వస్తుంది? సేమ్ క్లాస్ కాబట్టి వస్తుంది అమ్మ, లైట్ తీసుకో, సేమ్ క్లాస్ కాబట్టి అదే వస్తుంది. నేనేం చేస్తాను చూడండి, ఇది తీసేస్తాను, ఇక్కడి నుంచి ఇది తీసేస్తాను. నేను ఎక్కడ ఎర్రర్ వస్తుంది, మెయిన్ కూడా తీసేశారు సార్. మెయిన్ కూడా తీసేసాను, ఆ రెండు కలపద్దు, సరేనా? ఓకే, ఇక్కడ చూడు, నేను డేటా సెటప్ అని చెప్పి ఒక క్లాస్ క్రియేట్ చేశాను. ఇక్కడ మెయిన్ క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఫర్ int I equal to 1, I less than or equal to 100, I plus plus, okay, school app is equal to new school app. ఓకే, నేను ఎటువంటి డేటా పంపించలేదు కన్స్ట్రక్టర్ ద్వారా, నేను దేంతో పంపిస్తున్నాను, సెటర్స్ ద్వారా పంపిస్తాను. చూడు, ఇప్పుడు నాకు అక్కడ యాప్ డాటా కొడితే నాకు వేరియబుల్స్ రావట్లేదు, ఓన్లీ సెటర్స్ గెటర్స్ మాత్రం వస్తాయి. చూడండి ఇక్కడ ఒకసారి, రైట్, స్టూడెంట్ నేమ్ యాజ్ Raj plus I, okay, app dot set student section as A plus I, app dot student ID as 90 plus I. అమ్మ చూడు, ఇక్కడ ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను, సారీ, వీ హ్యావ్ టు యూస్ సెట్. చూడమ్మా, వయా సెటర్ ద్వారా డేటా సెండ్ చేస్తున్నాను నేను. దిస్ ఈజ్ ద అనదర్ వే. ఇది ఈజీగా ఉందా, అది ఈజీగా ఉందా, దట్స్ అప్ టు యూ. ఎదర్ యూ కెన్ పాస్ త్రూ కన్స్ట్రక్టర్ ఆర్ యూ హ్యావ్ టు యూస్ దిస్ వన్. నేనైతే మోస్ట్ ఆఫ్ ద టైమ్ విల్ బి యూజింగ్ దిస్ వన్ ఓన్లీ. నాకు ఈజీగా ఉంటుంది, చదవడానికి ఈజీగా ఉంటుంది నాకు ఇది. అమ్మా క్లియరా అలెక్యా? రైట్. కానీ ఇప్పుడు నేను ఈ 1000 ఆబ్జెక్ట్స్ని నేను స్టోర్ చేసుకోవాలి. ఎక్కడ స్టోర్ చేయగలుగుతాను? నాకు ఫస్ట్ ఆబ్జెక్ట్లో డేటా కావాలి, సెకండ్ ఆబ్జెక్ట్లో డేటా కావాలి, థర్డ్ ఆబ్జెక్ట్ డేటా కావాలి. కానీ ఈ ఆబ్జెక్ట్స్ ఎక్కడ స్టోర్ చేస్తున్నాం మనం? ఎక్కడ కూడా స్టోర్ చేయట్లే కదా. అలెక్యా, ఎనీవన్? ఇంతవరకు మనం ఏం చేసాం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, డేటా పంపిస్తున్నాం. కానీ ఈ ఆబ్జెక్ట్ స్టోర్ చేసుకోవాలి, బికాస్ నాకు ఈ ఇండివిజువల్ ఆబ్జెక్ట్లో డేటా ఉంటుంది, బయటకు రాదు. మళ్ళీ ఇది మనం డేటా పంపిస్తున్నాం, దానికి మెకానిజం రాసిస్తాం, కానీ ఈ ఆబ్జెక్ట్ ఎక్కడ స్టోర్ చేసుకుంటేనే కదా నాకు డేటా వచ్చేది, అది రాదు కదా. కరెక్టా? చూడు, ఇక్కడ చూడు, నాకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, నేను ఈ యాప్ చూడలేను బయటకు వస్తే, ఎందుకంటే ఇక్కడికి అయిపోయింది, ఈ లూప్ లోపల అయిపోయింది. కానీ బయటకు వచ్చి చూడలేను దీన్ని. కానీ నాకు డేటా ఎక్కడ ఉండాలి, ఒకసారి లోడ్ చేసుకోవాలి, ఇంకెక్కడైనా యూజ్ చేసుకోవాలి. ఇంకెక్కడైనా యూజ్ చేసుకోవాలంటే ఈ ఆబ్జెక్ట్ స్టోర్ చేసుకోవాలి. ఎలా స్టోర్ చేయగలుగుతాను? సో అందుకోసం ఏం చేస్తున్నానంటే, ఐఎమ్ క్రియేటింగ్ అన్ యారే. ఏం యారే? స్కూల్ యాప్ యారేని క్రియేట్ చేస్తున్నా.
class name square brackets array is equal to new school app. Here I am going to declare size of 5. ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇక్కడ 5 ఇచ్చేసానమ్మా. Okay, now see here, array of I minus 1 is equal to app. అమ్మా అందరు క్లియరా? లైన్ నెంబర్ 5 టు లైన్ నెంబర్ 11, లైన్ నెంబర్ 5 టు లైన్ నెంబర్ 11 అలెక్యా. ఎస్ సార్. ఏం చేస్తున్నాం మనం? ఇక్కడ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ని దేంట్లో స్టోర్ చేసుకోవాలి. రేపు పొద్దున నేను డేటా తెచ్చుకోవాలంటే దీంట్లో తెచ్చుకోలేను, దీంట్లోంచి తెచ్చుకోవాలి నేను. బికాస్ ఈ ఆబ్జెక్ట్ స్టోర్ కాకపోతే ఎక్కడి నుంచి వస్తుంది డేటా? మనకి ఎక్కడి నుంచి కూడా రాదు మనకి. ఇక్కడ ఏం చేస్తున్నాం? డేటా సెండ్ చేస్తున్నాం. ఇది ఆల్రెడీ చూసేసాం. భయ్యా అండ్ ఆబ్జెక్ట్లో డేటాని పంపిస్తున్నాం. కానీ ఈ ఆబ్జెక్ట్ని నేను ఎక్కడైనా స్టోర్ చేసుకోవాలంటే దానికి తగ్గట్టుగా ఒక యారే క్రియేట్ చేసుకుని ఆ యారేలో మాత్రం చేయాలి. సో సింటాక్స్ ఏంది మనకి? క్లాస్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్స్ some reference variable equal to new class name of size. Okay, so let me run this. నేను I minus 1 ఎందుకు చేశాను? ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి -1 చేశాను. అమ్మా అందరూ క్లియరా? ఎస్ సార్. రైట్. సో ఇప్పుడు చూడు, నాకు థర్డ్ ఆబ్జెక్ట్ డేటా కావాలమ్మా. థర్డ్ ఆబ్జెక్ట్ కావాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ array ఆఫ్ 2. థర్డ్ ఆబ్జెక్ట్ అంటే 0 1 2. ఓకే, దీంట్లోంచి నాకు చూడు ఇక్కడ గెట్ స్టూడెంట్ నేమ్. థర్డ్ ఆబ్జెక్ట్ నుంచి నాకు స్టూడెంట్ ఐడి కావాలి. గెటర్ ద్వారా డేటా తెచ్చుకుంటున్నా స్టూడెంట్ ఐడి. మళ్ళీ అదే గెటర్ ద్వారా స్టూడెంట్ సెక్షన్. సో ఇప్పుడు చూడు, మనం ఇక్కడ 1000 డేటా లోడ్ చేసాం, కానీ మనకు కావాల్సిన ఆబ్జెక్ట్లో నుంచి ఏ డేటా కావాలో ఆ డేటా తెచ్చుకున్నాం. చూడు ఒకసారి ఇక్కడ రాజ్3 903 A3. సేమ్ అట్లాగే నాకు ఫోర్త్ ఆబ్జెక్ట్ కావాలి. ఫోర్త్ ఆబ్జెక్ట్ కావాలంటే జస్ట్ యూ హ్యావ్ టు గివ్ యువర్ array ఆఫ్ 4. అమ్మా వచ్చిందా? క్లియరా? అలెక్యా? ఎస్ సార్. Okay, so this is the concept of your constructor and encapsulation. సార్ ఇంకొక క్వశ్చన్ జస్ట్. ఇప్పుడు జస్ట్ మీరు రాజ్ అనే ఒక్క పేరుతో అయితేనేమో ఇట్లా ఆ రాజ్ ప్లస్ అని ఇచ్చారు కదా. కానీ మన స్టూడెంట్ దాంట్లోనే మనం ఇప్పుడు మల్టిపుల్ నేమ్స్ పాస్ చేయాలనుకోండి అంటే ఇట్లానే మారుస్తాం అంతే. ఇక్కడ డైనమిక్ డేటా కూడా పంపిస్తాం ఇక్కడ నుంచి. ఇప్పుడు చూడు మనకి ఇక్కడ అందుకని యూనిక్ గా ఉండడం కోసం నంబర్ ఐ అపెండ్ చేసేదానికి రాజ్ 4 వస్తుంది. చూడు ఇక్కడ. అవును సార్, అది అర్థమైంది. ఇప్పుడు అంటే సపోజ్ ఇది ఒకదానికి సెండ్ అయిపోయి అంటే అవి సేమ్ నేమ్స్ కాకుండా డిఫరెంట్ నేమ్స్ రావాలంటే ఎట్లా వస్తుంది అనేది క్వశ్చన్. నేను చెప్తానమ్మా, సెలీనియం రా నేను చెప్తాను. ఓకే సార్. ఓకే, మనకి డిఫరెంట్ నేమ్స్ పంపించాలంటే మనకి ఒక ఏపీఐ ఉంది. అది ఇప్పుడు కానీ చెప్తే మీకు కన్ఫ్యూజ్ అవుతాను చెప్పలేదు నేను. ఓకే, ఇదేం చేస్తుందంటే ఒక లైబ్రరీ ఉంది, ఫేకర్ లైబ్రరీ అని. ఓకే, ఈ లైబ్రరీ ఏం చేస్తుందంటే చూపిస్తాను. ఇక్కడ చూసినట్లయితే మనకి డిఫరెంట్ నేమ్స్ పంపిస్తుంది. చూడు ఇక్కడ బయో పర్సన్ అని చూసావు, ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. చూడు ఇక్కడ లాస్ట్ ఇక్కడ డిఫరెంట్ ఫేకర్ డేటా పంపిస్తుంటుంది. ఓకే, దీని ద్వారా మనం ఏం చేయొచ్చు, డిఫరెంట్ నేమ్స్ జనరేట్ చేయొచ్చు ఎవ్రీ టైం. ఇది ఇప్పుడు వద్దు, మీకు కన్ఫ్యూజ్ అవుతే నేను మళ్ళీ చెప్తాను, సరేనా? ఇది మనం వాడతాం, చూపిస్తాను ఇది. ఓకే, సిమిలర్లీ మనం ఈ రెడిఫ్లోకి వచ్చి ఈ వెబ్ టేబుల్ డేటా రీడ్ చేసి ఆ వచ్చిన డేటాని మొత్తాన్ని మనం ఆ ఆబ్జెక్ట్లో పెడతాం. దేంట్లో? స్టాక్ మార్కెట్ దాంట్లో. సిమిలర్లీ ఒక ఎక్సెల్ నేను చూపించాం కదా, ఈ ఎక్సెల్ మొత్తం రీడ్ చేసి ఒక ఆబ్జెక్ట్లో పెడతాం. ఓకే, ఇది వన్ టైం డేటా సెటప్ కోసం, వన్ టైం డేటా మోడలింగ్ కోసం వాడేదే ఈ ఎన్కాప్సులేషన్ క్లాస్ మనం వయా హెల్ప్ ఆఫ్ కన్స్ట్రక్టర్. మా క్లియరా? ఓకే.
అలేఖ్య, కౌసర్, Yes, sir. ఇక్కడ యారే ఎందుకు క్రియేట్ చేసాం? స్టోరింగ్ To ఆఫ్ store. స్టోరింగ్ వాట్? దిస్ కన్స్ట్రక్టర్ వేరియబుల్స్ ఆబ్జెక్ట్. డేటాని స్టోర్ చేస్తాం. Object. ఆబ్జెక్ట్. అందుకనే మనం యారే దేని క్రియేట్ చేసాం? ఆ క్లాస్ క్రియేట్ చేసాం. ఇంటీజరో స్ట్రింగో క్రియేట్ చేయాల. దీనికి సంబంధించిన ఆబ్జెక్ట్ డేటానే స్టోర్ చేసుకుంటుంది ఇది. అందుకనే ఈ క్లాస్కి సంబంధించిన యారే క్రియేట్ చేసాం మనం. కరెక్టా? ఓకే. అందుకే ఇంటీజర్ క్రియేట్ చేసేది లేదు కదా, స్ట్రింగ్ క్రియేట్ చేసేది లేదు కదా. సో ఏ క్లాస్కి ఇది సంబంధిస్తుందో ఆ క్లాస్ సంబంధించిన యారేనే క్రియేట్ చేయాలి. అందుకనే అది క్రియేట్ చేసాం. సో సెటర్ ఏం చేస్తుందమ్మా మనకి? వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ సెటర్? It will set the data. గెటర్. It will get the data. Okay, what are the ways to send data to a class? 2 ways. One is Constructor. Another is Setter. like setter. setter. Okay, how many types of constructors we have? 2 What are those? పారామీటరైజ్డ్ అండ్ నాన్ పారామీటరైజ్డ్. non-parameter. Okay, what is default constructor? By No default. arguments. No argument constructor. Where it is available? By default it will be In the in the background. background. Right. If I create a own constructor, what is the situation of what will happen now? If I create my own constructor, It will not call default constructor then. it will remove the default constructor. It will remove. So how to differentiate class level variables and constructor level variables? How to differentiate between class level variables and constructor level variables, local variables, global variables versus local variables? How to differentiate? Using the keyword called as this. గుర్తుందా? Yes. మర్చిపోవద్దు, ఇది ఇంపార్టెంట్ మనకి. అమ్మా అందరికి అర్థమైంది అనుకుంటున్నా నేను. అర్థమైనట్లే ఉంది సార్, కానీ కన్ఫ్యూజన్ ఉంది అందరికి. ఒక్కసారి వీడియో పెట్టి ప్లే చేసి చెక్ చేయండి అమ్మ. ఇది మీరు క్లియర్గా నేను ముందుకు కూడా వెళ్ళను. ద మెయిన్ పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్టర్ వచ్చేసి వెరీ సింపుల్, డేటాని మోడల్ చేయడం కోసమే కన్స్ట్రక్టర్ వాడతాం అమ్మ. గుర్తుపెట్టుకోండి ఈ లాజిక్. ఇప్పుడు ఏవైతే చెప్పాను నేను, ఈ ఎన్కాప్సులేషన్ ఏవైతే చెప్పానో, ఒక డేటాని నేను మోడల్ చేసుకొని నా తగ్గట్టుగా సేవ్ చేసుకోవాలంటే ద ఓన్లీ వే ఇస్ దిస్ వన్. సో ఆ డేటాని ఎలా సెండ్ చేస్తామంటే వయా కన్స్ట్రక్టర్ ద్వారా సెండ్ చేస్తాం మనం. అంతే, వెరీ సింపుల్. దీంట్లో ఇంకేం లేదు, కన్ఫ్యూజన్ ఏం లేదు. ఓకేనా? క్లియరా? Okay. ఇంకా డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఓకే. అమ్మ ఇది ఒకసారి వీడియో చూసి నాకు మీరు డౌట్స్ రావాలి రేపు. నేను అన్ని క్లియర్ చేసి ముందుకెళ్తాను. మీరు చదవకుండా వస్తే నేను ముందుకెళ్ళిపోతాను. మళ్ళీ చెప్తున్నా, మీ డౌట్స్ ఉంటే అవి క్లియర్ చేసి ముందుకెళ్తాను. Okay, sir. ఓకేనా? క్లియరా? రైట్. సో మేజర్ పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్టర్ దేనికి? టు స్టోర్ మల్టిపుల్ డేటా. మోడల్ అండ్ టు స్టోర్ To modelize. మోడలైజ్ ద డేటా. ఓకే, ఒక క్లాస్కి నేను డేటా సెట్ చేయాలంటే వయా కన్స్ట్రక్టర్ సెట్ చేయగలుగుతాను. ఓకే, అది మైండ్లో గుర్తుపెట్టుకోండి. చలో దెన్, థ్యాంక్ యూ, బాయ్. Thank you.